శ్రీకాకుళంలో 80 ఫీట్ రోడ్లో ఆయన కొత్త ఆఫీసును స్టార్ట్ చేశారు. ఆ సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా నా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నా. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆఫీసెస్ ఎన్నో స్టార్ట్ చేస్తూ ఎంతోమందికి ఈ ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ అంటే పిఈబి స్ట్రక్చర్స్లో పిల్లలకి అంటే కొత్తగా తయారవుతున్నటువంటి టెక్నీషియన్స్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఐటీఐ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎవరికైనా టెక్నాలజీ నేర్పించడం, వాళ్ళలో స్కిల్ డెవలప్మెంట్ చేయాలి అనిపించడం, ఈ పిఈబి స్ట్రక్చర్స్ గురించి వాళ్ళకి నేర్పించాలి అనే ఆలోచనతో ఈరోజు ఈ ఆఫీసుని ఆయన స్టార్ట్ చేశారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా సార్. అయితే ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ గురించి ఎందుకు ఈయన ఎంత తాపత్రయపడుతున్నారు అంటే ఇట్ ఈస్ ఫ్యూచర్. ఈరోజు సిమెంట్ వర్క్స్, కాంక్రీట్స్ ఫ్యూచర్ అంటే టాప్ అన్ని మల్టీ ఫ్లోర్ సిస్టమ్స్ కూడాను టైం టేకింగ్ చాలా కష్టమైన పద్ధతుల్లో జరుగుతుంది కనుక చాలా ఫాస్ట్గా, సులభంగా, తక్కువ ఖర్చుతో, ఈవెన్ ఎకలాజికల్ అంటే మన పర్యావరణానికి సరిపోయినట్టుగా బ్యాలెన్స్డ్గా ఈ పిఈబి సిస్టమ్ అనేది ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్స్ అన్నవి మనం దేశ విదేశాల్లో కూడా చాలా చూస్తున్నాం. చాలా ఫాస్ట్గా బహుళ అంతస్తుల బిల్డింగులు కూడా చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కూడా వీటితో చేస్తున్నారు. శ్రీకాకుళంలో ఈయన రావడం, ఎంతో ఎక్కువ ట్రైనింగ్ తీసుకొని హైదరాబాద్ లాంటి బహుళ పెద్ద పెద్ద సంస్థల్లో ట్రైనింగ్ తీసుకొని ఆ ఎక్స్పీరియన్స్తో శ్రీకాకుళం వచ్చి ఇక్కడ సంస్థను స్టార్ట్ చేసి ఇక్కడున్న విద్యార్థులకి, టెక్నీషియన్స్కి ఈ పిఈబి మీద నాలెడ్జ్ పెంచి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలనే కాకుండా శ్రీకాకుళంలో కూడా చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా చాలామంది ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. రాబోయే ఇండస్ట్రియల్ యుగంలో ఎన్నో పరిశ్రమలు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్కి ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. వీళ్ళందరూ చాలా తొందరగా ప్రాజెక్ట్స్ తయారు చేయాలి అంటే వాళ్ళందరూ ఫాలో అయ్యేది పిఈబిఏ. అలాంటి పిఈబి ఇంజనీర్ అండ్ టెక్నాలజీ మన శ్రీకాకుళంలో స్టార్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా మా జగదీష్ గారిని అభినందిస్తూ, ఇంకా మన శ్రీకాకుళంలో ఎంతోమంది మీలాంటి వాళ్ళ ఇండస్ట్రీస్ని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్.